యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శ్రీవల్లి, శ్రీవల్లి, పడిపోతావు. శ్రీవల్లి చూసుకో. శ్రీవల్లి నిన్నే. శ్రీవల్లి చూసుకో, పడిపోతావు. బుద్ధుందా నీకు? నువ్వేమన్నా చిన్నపిల్లవ అనుకుంటున్నావా లేక ఒట్టి మనిషి అనుకుంటున్నావా? మాట్లాడుకో. గాలిపటాలు ఎగరేయాలనుకుంటే టెర్రస్ పైకి రావాలా? ఏ కింద ప్లేస్ లేదా? శ్రీనిధి, నీకు నోరు తెరిచి మాట్లాడడానికి సిగ్గులేదు. నేను చూశాను కాబట్టి సరిపోయింది. టైంకి పైకి రాగలిగాను కాబట్టి బతికిపోయావు. లేదంటే అక్క, సారీ అక్క, ఇదంతా నా వల్లనే. ఏవండి, అమ్మా మంచినీళ్ళు.
మంచినీళ్ళు. ఏవండి, దయచేసి లేసి వెళ్ళిపోకుండ్రి. మీరు ఇట్లా నన్ను అవాయిడ్ చేసి పోతుంటే నాకు మస్తు బాధ అవుతుంది. ఒక్క గంట నిన్ను అవాయిడ్ చేస్తేనే నీకు అంత బాధగా ఉంటే నీ కడుపులో ఉన్న బిడ్డ రేపు ఈ ప్రపంచాన్ని చూస్తాడని, డాడీ అని పిలుస్తాడని కలలు గంటున్నాను నేను. నీ అజాగ్రత్త వల్ల ఆ బిడ్డ నాకు దూరం అయితే ఎంత బాధ ఉంటుంది. నా ఆశల మీద, నా ఊహల మీద నీళ్లు జల్లితే నాకెంత కోపంగా ఉండాలి. తప్పే, నేను చేసింది తప్పేనండి. అందుకే సారీ చెప్తున్నా. ఇంకెప్పటికి ఇట్లా జరగదు. సారీ. ఈ మాట పైనుండి జారి పడబోతున్న నిన్ను టైంకి నేనొచ్చి పట్టుకోకపోతే నీ ప్రాణాలు కాపాడేదా? సారీ అనే 2 అక్షరాలు అదృష్టం బాగోలేక నీ కడుపులో ఉన్న మన బిడ్డకి జరగకూడని నష్టం జరిగితే ఆ బిడ్డ ప్రాణాలు నిలబెట్టేవా? సారీ చెప్పడానికి సిద్ధంగా ఉంటావు, కానీ నేను చెప్పింది ఫాలో అవుతానని ఎందుకు ఆలోచించవో నాకు అర్థం కావడం లేదు. గాలిపటాలు ఎగరేసే వయసు కాదు, నీకా పరిస్థితి లేదు. అయినా ఆ థాట్ ఎలా వచ్చింది? లేదండి, నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఏదో శ్రీనిధి ఆశపడిందని, గాలిపటాలు ఎగరేద్దామని అడిగిందని కాదలేక వెళ్ళిందే గాని కావాలని కాదు. చెల్లి ఆడుకుందామందని, తమ్ముడు డాన్స్ చేద్దామన్నాడని చేసేస్తా. పెట్టాలనుకున్నానండి. దేవుడు దయ చూపించడం ఏంటి? అంటే అంటే నా ఉద్దేశం దేవుని చల్లని చూపు లేకపోతే ఏది జరగదు కదండి. గదే చెప్తున్నా. దేవుడు అనేవాడు ఉంటే, అది నువ్వు నమ్మితే, దేవుడు నిన్ను తల్లిని చేసి చల్లని చూపు చూసినట్టే. కానీ దాన్ని నువ్వు కాపాడుకోవాలి కదా. గాలికి దీపం పెట్టి దేవుడా అని మొక్కితే అది అమాయకత్వం అవుతుంది. ఆడది తల్లి అవ్వడం ఓ వరం, మగాడు తండ్రి అవ్వడం అదృష్టం. అంతటి వరం శాపంగా మారినా, అంతటి అదృష్టం దురదృష్టంగా మారినా అది భార్యాభర్తల మూర్ఖత్వమే అవుతుంది శ్రీవల్లి. కళలు కూడా గస్వంటి పరిస్థితి రానియరండి.
ఇంకెప్పుడు గిట్లా అజాగ్రత్తగా ఉండ. నువ్వు బాధపడాలని ఇదంతా చెప్పలేదు శ్రీవల్లి. ఇకనైనా బాధ్యతగా ఉంటావని చెప్పాను. తర్వాత నీ ఇష్టం. ఈయన రోజు రోజుకి బిడ్డ మీద లేకలేని ఇష్టం పెంచుకుంటుండ్రు. గిట్లయితే రేపు నా కడుపులో బిడ్డనే లేదని తెలిస్తే తట్టుకోలేరు. ఎట్లన్నా గీ నిజం గీ టైంలోనే చెప్పాలి, లేకపోతే సమస్య పెద్దదవుతుంది. భగవంతుడా, నువ్వే నాకు దారి చూపాలి. భద్రకాలమ్మ, లేని బిడ్డ మీద ఆయన పెంచుకున్న మమకారంతో నేను ఆడుకున్నట్టయితుంది. ఆ అబద్ధంని నిజమని నమ్మిన మనిషిని నేను డోకా చేసినట్టయితుంది. రాత్రంతా నిద్ర కూడా పోలే తల్లి. ఇంకా నాతోటి కాదు, ఈ అబద్ధం మోయలేను. ఆయనను ఇంకా డోకా చేయలేను. గందుకే ఎట్లన్నా ఇయ్యాల నా భర్తకి నిజం చెప్తామనుకుంటున్నా. ఇప్పుడు కూడా నిజం దాస్తే రేపు ఎన్ని సమస్యలు వస్తాయని భయమైతుంది. అన్నిటికీ నువ్వే దిక్కు తల్లి. ఏడికి పోయినరు? జాగింగ్కి పోయినా గీ పాటికి వస్తుండే కదా. సరే, ఫోన్ చేద్దాం. హలో. ఏవండి, నేను ఏంటి శ్రీవల్లి? ఇంట్లో లేరు. ఏడికోయినరు? జాగింగ్కి వెళ్ళి ఇంకా రాలేదా? జాగింగ్ కాదు, అర్జెంట్ మీటింగ్ ఉండి ఓ పర్సన్ని కలవడానికి వెళ్తున్నాను. ఎప్పుడొస్తారు? ఏంటి విషయం? నీకు చెప్పాలా? గట్ల కాదు, మీతోటి జర మాట్లాడాలి. ఫోన్ చేసావు కదా, చెప్పు. లే, ఫోన్లో కాదు, డైరెక్ట్గా మాట్లాడాలి. ఏమైంది నీకు? ఏం కాలే, మీకు ముచ్చట చెప్పాలి. మీటింగ్ ఎప్పుడైపోద్ది? 1 hour దాటుతుంది. ఇంటికి వస్తానుగా, అప్పుడు చెప్పు. లేలే, ఇంట్లో కాదు, మిమ్మల్ని బయటనే కలవాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు ఏదో విషయం చెప్పడానికి బయట కలవడం ఏంటి? ప్లీజ్ అండి, ఇంట్లో వద్దు. మీరు వస్తా 1000 స్తంభాల గుడి ఉంది కదా, ఇంకా దగ్గరలోకి రాండ్రి, నేను గడికి వస్తా. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, ఎక్కడికి వస్తానంటున్నావు? అవసరమా ఇదంతా? ప్లీజ్ అండి, నేను మంచిగానే ఉన్నా, నా కోసం రాండ్రి. సరే, కార్లో రా. పర్వాలేదండి, నేను ఎట్లనో అట్లా వస్తా, మీరు రాండ్రి. ఉంటా. శ్రీవల్లి, ఎవరితోనే మాట్లాడుతున్నావు? వాడితోనేనా? ఏంటే, ఏదో బయట కలుద్దాం నేను చెప్తాను అంటున్నావు, ఏం చెప్తావు? ఇంకేం చెప్తా, నాకు కడుపు లేదన్న ముచ్చట చెప్తా. ఏమంటున్నావే? ఇవాళ ఎట్లయినా మీ కొడుకు నిజం చెప్పాలి.
అత్తమ్మా నీళ్ళు, మంచి నీళ్ళు. అత్తమ్మా 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 టాబ్లెట్, మాత్ర. అత్తమ్మా ఇగో గోలేసుకోండి. అత్తమ్మా ఇప్పుడు ఎట్లుంది? ఇంకా ప్రాణం పోలేదులేవే. గదిందత్తమ్మా గట్లంటారు. లేకపోతే ఏంటే, నీ కడుపు లేదన్న నిజాన్ని వాడికి నువ్వే చెప్పేస్తావా? చెప్పకుండా నేనింకా దాయలేనత్తమ్మా. ఏయ్, దాచకపోతే వాడు నిన్నే కాదే నన్ను కూడా చంపేస్తాడు. గట్లేం కాదు. ఏదైనా శిక్ష ఉంటే నాకే వేస్తారు. కన్న తల్లి మీరు, మిమ్మల్ని ఏమనరు. వాడి గురించి తెలిసి కూడా ఎలా అనగలుగుతున్నావే ఆ మాట? అంటే వాడికి నిజం చెప్పి నన్నింటి నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నావా? అత్తమ్మా మీకు దండం పెడతా. గిప్పటిదాకా నేను భరించింది చాలు. ఇంకా నాతో అయితలే. రోజు రోజుకి గైన బిడ్డ మీద ప్రేమను పెంచుకుంటున్న తీరు నాకు భయం వేస్తుంది. అందుకే గిప్పుడన్నా నిజం చెప్పాలని నిర్ణయించుకున్నా. ఏయ్, నీకు దండం పెడతానే, అంత పని చెయ్యకే. మీకే 100 సార్లు దండం పెడతా. నన్ను ఆపకుండా రత్తమ్మా. ఇంక గీ బాధ గీ బరువు మోసుడు నాతోటి కాదు. నన్ను ఇడిచిపెట్టుండ్రు. శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి! అయ్యో దేవుడా! అయ్యో! గౌతమ్, శ్రీనివాస్ గారితో మీటింగ్ అయిపోయింది. ఫైల్ రెడీ చేయి. ఏంది ఇంకా వస్తలేరు? ఏమండి వచ్చిండ్రా? రా రా అన్నావు కదా. అయినా ఈ రోడ్డు మీద ఏంటి? ఏదైనా ఉంటే ఇంటికి వచ్చాక మాట్లాడుకోవచ్చు కదా. ఎట్లాగో వచ్చిండ్రు కదా, ఒక్క 5 నిమిషాలు నేను చెప్పేది తినండి. సరే, ఏంటో చెప్పు త్వరగా. వెళ్ళిపోదాం, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. శ్రీవల్లి, ఏంటి సైలెన్స్? చూసే వాళ్ళకి బాగోదు. త్వరగా చెప్పు. ఏవండి, మీరు గిన్ని దినాలు నన్ను అన్ని విషయాల్లో బాగా నమ్మిండ్రు. అయితే నేనేం చెప్తే గదే నిజం అనుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా? అంటే ఇన్నాళ్ళు ఏదైనా అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పి నన్ను నమ్మించావా ఏంటి? గట్ల కాదు. కొన్నిసార్లు ఇది మన చేతులు ఉండదు. మనకి తెలవకుండానే నోరు జారుతాం కదా. దేని గురించి చెప్తున్నావు? నా గురించి, నా కడుపులో ఉన్న బిడ్డ గురించి. ఆ బిడ్డ బాగుండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చిన్న చిన్న విషయాలకి ఇలా బయటికి వచ్చి స్ట్రెయిన్ అవ్వకూడదు. నేను గిన్ని దినాలు పడ్డ బాధ కన్నా గిదేం బాధ కాదండి. ఏంటా బాధ? అయినా నేను ఉన్నాను కదా, నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నాను కదా. ఇంకా ప్రాబ్లం ఏంటి? చెప్పాలి, ఎట్లన్నా గిదినా నిజం చెప్పాలి. శ్రీవల్లి, టైం వేస్ట్ చేయొద్దు. ఇంటికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి. త్వరగా చెప్పు. ఇప్పటిదాకా నేను ప్రెగ్నెంట్ అన్న విషయం అబద్ధం అండి. ఏ బాబు!
ఏమండి? రే ఆపరా.